హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాస్యా బ్యూటీ అండ్ ఫుడ్. ఈరోజు నేను మార్నింగ్ రొటీన్ చూపిస్తాను. నేను ఏం చేస్తాను డైలీ ఇలా కాదు, ఒక్కొక్క రోజు వాటర్ అయితే డైలీ తాగుతాను. బ్రష్ చేసుకొని లేవగానే హాట్ వాటర్ తాగుతాను. గోరువెచ్చగా చేసుకోండి, ఎక్కువ హాట్ అవసరం లేదు. మార్నింగే మా అత్తమ్మ వంట చేశారు, మిల్ మేకర్ కర్రీ అండ్ రైస్ మా హస్బెండ్ బాక్స్ కోసం. ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళలేదు, సో నేను ఇవి కొంచెం వేడి చేసుకొని తాగుతాను. ఏమైనా గ్యాస్ ప్రాబ్లం వచ్చినా కానీ అప్పుడు కొంచెం హీట్ చేసుకొని తాగుతాను. ఆఫ్టర్నూన్ ఈవినింగ్ టైంలో కూడా వాటర్ ఇలా అలవాటు చేసుకోండి. చాయ్ కాఫీ కంటే ఇది చాలా మంచిది. తాగినాక తాగండి, ఒక 10 మినిట్స్ అయినాక కాఫీ చాయ్ తాగేవాళ్ళు. ఇలా చేసుకున్నాక నేను బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తానో చూపిస్తాను. ఈరోజు చాలా హెల్దీ, ప్రోటీన్ ఫైబర్ అన్నీ ఉంటాయి వీటిలలో. రాజ్మా అండ్ పెద్ద శనగలు, ఇందులో వచ్చేసి మనకు ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, మజిల్ బిల్డ్కి చాలా ఉపయోగపడతాయి. నైట్ 2 టైమ్స్ వాష్ చేసుకొని ఒక 8 to 10 అవర్స్ నానబెట్టుకున్నాను. 8 to 10 అవర్స్ నానాలి ఇవి ఖచ్చితంగా. మళ్ళీ వాటర్ ఏం వేయను, వాటిలోకి ఫ్రెష్ వాటర్ వేసుకుంటాను. ఇలా కుక్కర్ తీసుకొని దానిలోకి కొంచెం సాల్ట్, తగినంత సాల్ట్, తగినంత వాటర్, ఈ కప్పుతో 2 కప్స్ పోసాను నేను వాటర్. పోసుకొని కొంచెం ఇట్లా ఒక్కసారి ఇట్లా కలుపుకొని, ఉప్పు కలుస్తుంది, కలుపుకొని 3 విజిల్స్ వచ్చే వరకు మనము స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పెట్టుకోవాలి. అవి 3 విజిల్స్కి మంచిగా ఉడికిపోతాయి. 2 విజిల్స్కి కూడా ఓకే, మంచిగా నానితే, కానీ 3 విజిల్స్కి మంచిగా ఉడికిపోతాయి. నానబెట్టడం వలన మనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏం రావు. ఇట్లా చాలా ప్రోటీన్స్, విటమిన్స్ ఉంటాయి. వెజిటేరియన్ ఉంటారు కదా, వాళ్ళకి ప్రోటీన్స్ ఇందులో అందుతాయి, మాంసం తినరు కాబట్టి. నార్మల్గా నాన్ వెజిటేరియన్స్కి చికెన్, ఎగ్స్ అలా తీసుకోవచ్చు. 3 విజిల్స్ వచ్చే వరకు ఎక్కువ మంటలోనే పెట్టుకోవాలి మనం దీన్ని. 3 విజిల్స్ రాగానే ఆఫ్ చేసి కొంచెం సేపు అలానే ఉంచుకోవాలి. ఆ లోపు ఇది గ్యాస్ మీద పెట్టి, ఆ లోపు నేను డ్రై ఫ్రూట్ లడ్డు తిన్నాను. మార్నింగే తినమని చెప్పాను కదా, మార్నింగ్ తినని వాళ్ళు ఈవినింగ్ కూడా, ఆఫ్టర్నూన్ మనకు టైం ఉన్నప్పుడు తినొచ్చు ఇది. నేనైతే మార్నింగే తింటాను, రోజు ఒకటి. 3 డేస్ నుంచి తింటున్నాను, మొత్తం 10 చేసుకున్నాను ఇవి. చాలా హెల్దీ. మీరు ట్రై చేశారో లేదో నాకు తెలియదు, కానీ ట్రై చేయండి. బయట కొనడం కన్నా ఇంట్లోనే ట్రై చేసుకోండి. ఇలా ఇప్పుడైతే చేస్తున్నాను ఇలా మార్నింగ్ డైలీ, అప్పుడప్పుడు స్కిప్ అవుతుంది. టైం ఉన్నప్పుడు అయితే చేయిస్తాను ఇలానే నేను కంపల్సరీగా. ఇది తినేలోపు కొంచెం కొంచెంగా కొరుక్కుంటూ మంచిగా తినాలి, గబగబా తినేయొద్దు, మంచిగా ఆనందిస్తూ తినండి దాన్ని. దానిలో ఉన్నాయన్నీ మనకు ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ సరిపోతాయి ఆ రోజుకి. ఇలా ఉడికింది, కొద్దిసేపు అలా పక్కన పెట్టేసి వాటర్ తీసేసి ఇది ఒక గిన్నెలో పోసుకున్నాను. చూడండి మంచిగా ఉడికిపోయినాయి, చూడండి. సాల్ట్ కూడా సరిపోయింది మేము వేసింది. లేదు అంటే ఇంకా కొంచెం మళ్ళీ వేసుకోవచ్చు, చూపిస్తాను. పోపు వేయడం చూపిస్తాను దీన్ని. పచ్చిగా ఇష్టం ఉంటే ఇలా తినొచ్చు, పోపు కూడా వేసుకోవచ్చు. తగినంత స్టవ్ వెలిగించి ఒక మూకుడు పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకున్నాను. ఇలా ఎందుకు పోస్తున్నానంటే మనకు సరిపడా ఎంత కావాలో అంతనే పడుతుంది. నార్మల్గా అయితే ఎక్కువ పడుతుంది నాకు. ఇలా బాటిల్తో వేసుకుంటే సరిపడా వేసుకుంటాను నేను డైలీ. దీనిలోకి జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఆనియన్, ఇంకా దీంట్లోకి వేసుకునేటివన్నీ మీకు చూపిస్తాను. వేసుకొని ఒక్కసారి కలుపుకోండి. అన్నీ వాష్ చేసుకొని మంచిగా కడిగి పక్కన పెట్టుకున్నాను వీటిని నేను. ఇలా కలిపేదంతా చూపించేస్తున్నాను. లైవ్ కూడా చేస్తాను ఒకరోజు, మీరు కామెంట్ చేయండి లైవ్ కావాలంటే. ఈ మార్నింగ్ నుంచి నైట్ వరకు చేసేటివన్నీ చూపిస్తాను దాంట్లో. ఇప్పుడైతే మార్నింగ్ రొటీన్ చూపించాను. ఇది అల్లం ఎల్లిగడ్డ ఇదొకటి. ఎల్లిగడ్డ కొంచెం దంచి వేసుకున్నాను. కరివేపాకు వాష్ చేసుకొని వేసుకున్నాను. దీంట్లోకి తగినంత పసుపు వేసుకోండి. పసుపు కొంచెం తక్కువ పడింది, దాన్ని ఇంకొకసారి మళ్ళీ వేస్తాను చూడండి. సాల్ట్ కూడా వేసుకోండి కొంచెం, ఇందాక కొంచెం వేసాను, అప్పుడే సరిపోతే ఓకే మీకు. కాకపోతే దీంట్లో కూడా వేసుకుంటే ఇవన్నీ కూడా మంచిగా ఉంటాయి తినేటప్పుడు. సాల్ట్ ఉంటుంది దీంట్లో. పసుపు మళ్ళీ వేసానని చెప్పా కదా, ఇదే. ఇది చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్. అసలు వీక్లీ ఒక్కసారైనా చేసుకోండి. నానబెట్టడం వలన మనకు గ్యాస్ ప్రాబ్లం అలాంటి ఇష్యూస్ ఏం రావు. ఇలా చేసుకోండి, హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇదైతే. డైలీ 2 ఎగ్స్ అలా తినండి, బాయిల్డ్ ఎగ్స్ తినండి, అన్ని ప్రోటీన్స్, విటమిన్స్ తినండి. హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. మునగాకు పొడి ఇంతకుముందు చేసుకొని పెట్టుకున్నా కదా, అన్నిట్లో కొన్నిట్లో నేను వేసుకుంటాను దీన్ని. కర్రీస్లో కూడా వేసుకోవచ్చు ఇలా పౌడరు. దీనిలో కొంచెం వేసుకున్నాను మునగాకు పౌడర్. ఇది గుప్పెడు ఆకులు పౌడర్ అంత అవుతుంది. ఇలా ఆకు పౌడర్ చేసేస్తే కొంచెమే కనిపిస్తుంది, కానీ ఆకు వేస్తే చాలా కనిపిస్తుంది ఆకు అయితే. ఈ పౌడర్ సరిపోతుంది, ఇంత వేసుకోండి. ఒకవేళ మీకు అవైలబుల్ ఉంటే వేసుకోండి, లేదంటే లేదు.
మళ్ళీ ఒక్కసారి కలుపుకొని నేను దీంట్లోకి పెసలు వేసుకున్నాను. పెసలని మొలకలు చేసి పెట్టుకున్నాను. మీకు స్ప్రౌట్స్ ఎలా చేయాలో కూడా కావాలి అంటే కామెంట్ చేయండి, నాకు చేసి చూపిస్తాను. శనగలతో చేసుకోవచ్చు, దీంతో చేసుకోవచ్చు, అంటే పెసలు, ఇంకా పల్లీలతో కూడా చేసుకోవచ్చు, రాజ్మాతో, ఈ శనగలతో కూడా మనము స్ప్రౌట్స్ చేసుకోవచ్చు. బయట కొనడం కన్నా మనమే చేసుకోవాలి, మంచిగా ఉంటాయి. మంచిగా వాష్ చేసుకుంటాం, నానబెట్టుకుంటాం మనము. చాలా హెల్దీ. స్ప్రౌట్స్ని వేరేలాగా కూడా తినొచ్చు మనం బ్రేక్ఫాస్ట్. అది కూడా నేను చేసి చూపిస్తాను. ఒక్కసారి మూత పెట్టుకోండి, అంత మొత్తం కలిసేలా కలుపుకొని మధ్యలో తీసి చూసి ఒకసారి మళ్ళీ కలుపుకోండి. రెడీ అయిపోయినట్టే. ఇలా పసుపు ఇదంతా కారం ఏం వేయలేను, పచ్చిమిర్చి ఎండుమిర్చితోటే కారం సరిపోయింది దీనిలోకి. ఇలా ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. అయిపోయింది. ఒకసారి మూత పెట్టి కొద్దిసేపు వదిలేసేయండి, ఒక 2 minutes అలా వదిలేస్తే రెడీ అయిపోతుంది తినడానికి. ఒక బౌల్లో వేసుకున్నాను మొత్తము. మా అత్తమ్మ నేను ఉండే ఆ టైంలో ఇంట్లో, మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళారు. మేమిద్దరం తిన్నాను, మా హస్బెండ్కి ఉంచాము. మా అల్లుడు వస్తే తనకు కూడా కొంచెం ఇచ్చాను. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే టీవీ చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాను. ఇది ఏంటిదంటే ఎక్స్పోజ్డ్ 24 అని ఒక వెబ్ సిరీస్ వస్తుంది. అయిపోయింది, మొత్తం కంప్లీట్ చేసేసిన. ఇది తినేసినాక ఒక 1 hour అయినాక ఫేస్కి ఒకటి ప్యాక్ అప్లై చేసుకున్నాను. ఈ ప్యాక్ నా ఛానల్లో ఉంది, సున్నిపిండి అనేసి, బీట్రూట్, వేపాకు, ఇంకా బియ్యం, శనగలు, పెసలు, వీటన్నిటితో చేసినాను. చూడండి, చాలా ట్యాన్ మంచిగా రిమూవ్ అవుతుంది. ఇలా అప్ డైరెక్షన్లో మసాజ్ చేసుకోవాలి. నేను చూపించిన విధంగా చేసుకోండి. దీంట్లో స్క్రబ్ పార్టికల్స్ ఉంటాయి, బియ్యం అవన్నీ. సో కొంచెం మెల్లిగా రుద్దుకోవాలి, ఎక్కువ గట్టిగా రుద్దొద్దు స్క్రబ్ని. ఇలా మెల్లిగా, నేను వీడియోలో అలా కనిపిస్తుంది కానీ చాలా మెల్లిగానే రుద్దుకున్నాను. పెరుగు యాడ్ చేసుకున్నాను నేను. పుల్లగా ఉండే పెరుగు అయితే మంచిది, మాయిశ్చరైజర్ అవుతుంది, మాయిశ్చరైజర్ లాగా యూజ్ అవుతుంది మన ఫేస్కి పెరుగు. ఒక 3-4 days అలానే ఫ్రిడ్జ్లో పెట్టినాను నేను. ఆ పెరుగు ఈ పొడిలో, ఇదే ఈ ఫేస్ ప్యాక్ పౌడర్లో 2 కలిపి ఫేస్కి అప్లై చేసుకొని ఒక 10 to 15 minutes అలానే వదిలేయాలి. ఇలా అప్ డైరెక్షన్లోనే మసాజ్ చేయాలి, కిందకి ఎప్పుడు చేయొద్దు. సబ్బు కూడా అలానే పెట్టుకోవాలి, క్రీమ్స్ పెట్టుకున్నా అలానే పెట్టుకోవాలి మనం. మెడ కూడా కొంచెం బ్లాక్ అయింది ఎండాకాలం కాబట్టి ఇది అప్లై చేసుకున్నాను. ఇలా ప్రిపేర్ చేసి ఉంచుకోండి. బయట కొనే సున్నిపిండిల కంటే ఇంట్లోనే చాలా బెస్ట్. ఏం లేకపోతే శనగపిండి, కొంచెం బియ్యం పిండి, దాంట్లో పెరుగు, పసుపు వేసి పెట్టేసుకోండి. 10 to 15 minutes ఉంచుకొని వాష్ చేసేసుకోండి. సబ్బు కూడా పెట్టుకోవచ్చు. నేను స్నానంకి పోయే ముందు పెట్టుకున్నాను దీన్ని. ఒక 10 to 15 minutes ఉంచుకున్నా. తర్వాత ఇది వాష్ చేసేసుకొని సబ్బు కూడా పెట్టుకొని కడిగేసుకున్నాను. 10 minutes అయింది. ఓకే, తర్వాత వాష్ చేసుకున్నాక స్నానం చేసి వచ్చినాక చూపిస్తా. చాలా గ్లోగా కనిపిస్తుంది. నాకు హీట్ వల్ల కొన్ని పింపుల్స్ వచ్చినాయి. దీనివల్లనైతే చాలా ట్యాన్ అంతా రిమూవ్ అయిపోతుంది. చూడండి, చూపిస్తున్నాను. నా ముక్కు దగ్గర పింపుల్స్ ఉండవు, అక్కడ మంచిగా కనిపిస్తుంది. చూడండి, ఇలా ట్రై చేయండి. వీక్లీ ఒక్కసారి ఏదైనా ప్యాక్ పెట్టుకోండి. ఎలోవెరా జెల్, కొంచెం షుగర్ వేసుకొని ఎలోవెరా జెల్ కూడా అప్లై చేసుకోండి, మసాజ్ చేసుకోండి. హెయిర్ కూడా హెడ్ బాత్ చేసినాను నేను. మనం ఎలాంటి హీట్ ప్రోడక్ట్స్ యూజ్ చేయవద్దు అసలుకి. ఇదే మళ్ళీ చూపిస్తున్నాను మీకు నేను. చూడండి ఫేస్ ఎంత నీట్గా కనబడుతుందో. హెయిర్ డ్రైయర్స్ అలా వాడకుండా నార్మల్ గాలికే, ఫ్యాన్ నేను గాలికే ఆరబెట్టుకుంటున్నాను. అన్నం తింటున్నాను. సో ఇప్పుడే ఆకలిస్తుంది. 2 అవుతుంది టైము. 2 అయిపోయింది. అన్నం తింటున్నాను. ఈరోజు మిల్ మేకర్ కర్రీ. నేను ఉసిరికాయ కర్రీ కూడా తింటాను. ఉసిరికాయ కూడా తినండి, హెయిర్కి, స్కిన్కి చాలా మంచిది. మిల్ మేకర్ కూడా చాలా మంచిది. చికెన్ లాగా ఉంది కదా, కానీ కాదు, మిల్ మేకర్ కర్రీ అది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై